కన్నీటికి అర్థం నీ చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత. విషపరీత విధి వంచిత విషాద సంచిత, ఓ కళంకిత కళలకే అంకిత. కలలే అలలై నీ కథనే మార్చెనా, కళలే వలలై నీకు కన్నీరే మిగిల్చెనా. కలలే అలలై నీ కథనే మార్చెనా, కళలే వలలై నీకు కన్నీరే మిగిల్చెనా. కల్లోలిత కలకూజిత కలాల కందని తీయని కవిత, ఓ కళంకిత కళలగే అంకిత. ఆశల వలయంలో చిక్కి విలవిలలాడే ఓ వనిత, ఆశయ సాధనలో ఆవిరైపోవునేమో నీ భవిత. ఆశల వలయంలో చిక్కి విలవిలలాడే ఓ వనిత, ఆశయ సాధనలో ఆవిరైపోవునేమో నీ భవిత. కలకంపిత కలిబాధిత కాలానికి నీ ఒక తీరని కలత, ఓ కళంకిత కళలకే అంకిత. కన్నీటికి అర్థం నీ చరిత, కావ్యానికి అర్థం నీ జీవిత. విషపరీత విధి వంచిత విషాద సంచిత, ఓ కళంకిత కళలకే అంకిత, ఓ కళంకిత కళలకే అంకిత. రేపు ఉదయం 6ంటికంతా ట్యాంక్ బండ్ దగ్గర ఉండాలి, అంతే కదా? అవును మేడం. అవును, రేపు అవుట్డోర్ షూటింగ్ కదా. చూడండి, ఓ 4 కానిస్టేబుల్స్ పిలిపిస్తే బాగుంటుంది, లేకపోతే ఈ పబ్లిక్ న్యూసెన్స్ తో భరించలేం. నలుగురేంటి మేడం, 10 మందిని పురమాయిస్తాను. మీ మీద ఏగ వాళ్ళేమను, నాది పూచి, సరేనా? థ్యాంక్ యూ. ఓకే మేడం, ఉంటాను. అలాగేనండి. డ్రైవర్, ఆ అమ్మాయిని ఒకసారి ఇలా పిలు. నువ్వు ఉండవా? ఆ కళను పిలవమంటారా? ఆ, కళ, నిన్నే ఇలా రా. వస్తున్నాను సార్. ఆ మేడం పిలిచారు. చెప్పండి మేడం. నీకో గుడ్ న్యూస్. ఏంటి మేడం? నేను కొత్త పిక్చర్లో డ్యూయల్ రోల్ చేస్తున్నాను. నాకు డ్యూప్గా నిన్ను సజెస్ట్ చేశాను. థ్యాంక్ యూ మేడం. ఇంటికి వచ్చి రేపోసారి నన్ను కలు. ఆ పిక్చర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నిన్నోసారి చూడాలంటున్నారు. అలాగే మేడం. ఏ టైంలో రమ్మంటారు? రేపు సాయంత్రం 6కి రావాలి. తప్పకుండా వస్తాను మేడం. వస్తుంది. బంగారం లాంటి అవకాశం ఇస్తున్నప్పుడు ఎందుకు రాదు? తప్పనిసరిగా వస్తుంది. ఉంటానండి. డ్రైవర్, కళ, నేను చెప్పలే, ఈ వేల్ట్ డూపే రేపటి హీరోయిన్ వస్తుంది. టైం తప్పనిసరిగా వస్తుంది, కంగారు పడకూడదు. డ్రైవర్, కారు తీసురా. వస్తానండి. ఇక్కడికి దగ్గరే బస్ స్టాండ్, వెళ్ళొస్తాను. అందుకోసం మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు. మరి నా రూమ్ చూపిద్దామని తీసుకొచ్చాను. అదిగో ఆ పైనే నా రూమ్. ఇప్పుడు వద్దులేండి, మరోసారి చూద్దాం. మీరు ఊహిస్తున్నట్టుగా నేను కచ్చే కడ్డా కవ్వాకాండి ఎంత మాత్రం కాదు. మీరు చెడ్డవారని నేనే ఊహించుకోవట్లే. మరి భయం దేనికి? కమాన్, వెల్కమ్. రండి.
ఇదే ఈ యువరాజు గారి కోట. మీ రూమ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏం తీసుకుంటారు? లైట్ గా బిస్కెట్స్, ఫ్రూట్స్, కొన్ని స్వీట్స్, రసగుల్లా, జిలేబీ, గులాబ్ జామ్. ఏంటి స్వీట్ షాప్ ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టారా? నేను అక్కడ ఉంటే అమ్మ నేను అడిగినవన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు నేను లేను కదా, అందుకోసమని అడిగినవి అడగనివి అన్ని చేసి పంపుతుంది. అదృష్టవంతులన్నమాట. నేను చాలా అదృష్టవంతుని. మా అమ్మ లాంటి అమ్మ ఎవరికీ ఉండదు. మరి మీ నాన్నగారు? మంచివారే అనుకోండి, కాకపోతే ఆయన ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరికి అంత చక్రం. తీసుకోండి. మీరు తీసుకోండి. తీసుకుంటున్నానుగా. మరంత మంచి అమ్మని మీ ఊళ్ళో పెట్టుకుని ఇక్కడ మీకు ఈ ఒంటరి బతికెందుకు? అమ్మ మాట కోసం. ఏమన్నారు? అబ్బే ఏం లేదు, తీసుకోండి. జామ్స్ చాలా బాగున్నాయి. మరి మా అమ్మ అంటే ఏమనుకున్నారు? నలభీములకి తోడబుట్టింది. పేరేంటి? మా అమ్మగారి పేరా? పద్మ. మీ అమ్మగారా? హ్మ్. చాలా బాగున్నారు. చూడటానికి చాలా నిండుగా కనిపిస్తుంది, కానీ ఎప్పుడో ఏదో తెలియని చిన్న పొరపాటు చేసిందట. దానికి కుమిలిపోతుంటుంది. వద్దని చెప్పండి. అమ్మ కుమిలిపోవడం ఆ అబ్బాయి గారికి ఇష్టం లేదని గట్టిగా చెప్పి మానిపించండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అన్నట్టు మీ అమ్మగారి పేరు సరస్వతి, అవునా? అవును. మీ తాతగారు గొప్ప రంగస్థల నటులు. అరే కరెక్ట్ గా చెప్పారు. మీ తాతగారు ఊరు విజయనగరం దగ్గర పాలకొండ, అవునా? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? తావీజ్ మహిమ. చెప్పండి, నిజం చెప్పండి. మీరు మాకేమైనా బంధువా? కావాలనుకుంటే ఆత్మ బంధువుని, కసిరి కొడితే రా బంధువుని. ఎగిరిపోతాను. మీరేం ఎగిరిపోవద్దు. నాకు టైం అయింది, నేనే ఎగిరిపోతాను. వస్తాను. ఉండండి, తోడుగా నేను వస్తాను. వచ్చి బస్ ఎక్కిస్తాను. చిన్న పిల్లనేం కాదు. నా చేయి పట్టుకుని నన్ను మీరేం బస్ ఎక్కించక్కర్లా. నేనెక్కగలను. పోనీ ఓ పని చేయండి, మీ చెయ్యి పట్టుకుని నన్ను పెళ్లి పల్లకి ఎక్కనిస్తారా? కళగారు, కటకట కట్కడా. ఎవరమ్మా వీళ్ళంతా? పెళ్లి కూతుర్లు. ఎవరి కోసం? నీకోసమే. మీ నాన్నగారి సెలక్షన్. నాకేం అక్కర్లేదు. ఏంటి పెళ్ళా ఈ ఫోటోలా? అమ్మా, ఇప్పుడు నా పెళ్లికి ఎంత తొందర వచ్చింది చెప్పు. నాకు ఇంకా చదువుకోవాలందే. చదువుకో. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు. వచ్చు, పెళ్ళైతే చదివినట్టే. ఏమో నాకదంతా తెలియదు గాని నువ్వు మాత్రం ఈ ఏడాది పెళ్లి చేసుకోక తప్పదు. చేసుకుని తీరాలి. చేసుకుని తీరాలి. ముందు పెళ్ళంటూ నచ్చాలిగా. ఆ విషయం సూటిగా చెప్పొచ్చు కదా. దానికింత గొడవ దేనికి? నేనేం గొడవ చేశాను? సరే. ఈ పిల్ల బాగుందేమో చూడు. ఎవరమ్మా? ఎవరి అమ్మాయి? నీకు నచ్చిందా లేదా ముందే చెప్పు బాబు. నచ్చింది. సతీష్, అమ్మా నిజం చెప్పరా? నిజంగా నీకు ఆ పిల్ల నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? నచ్చిందమ్మా. నా విషయం అలా ఉంచు.
నీకు ఈ పిల్ల నచ్చిందా చెప్పు, రేపే వెళ్ళి పెళ్లి చేసుకొస్తాను. సతీష్, చిన్నవాడివైనా కన్న కొడుకువైనా చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నాను. అమ్మా, నిజంగా ఆ పిల్లని నువ్వు ఇంటికి కోడలిగా తీసుకొస్తే నాకు అంతకంటే ఆనందం లేదు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అంతలా మూవ్ అయిపోతున్నావు? అసలు ఏం జరిగింది? చెప్తాన్రా. చేసిన పాపం చెబితే పోతుందంటారు. తెలిసి చేశాను, తెలియక చేశాను. ఓ చిన్న తప్పు చేశాను. ఆ తప్పు ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. సరస్వతిని నాకు ఫ్రెండ్ ఉండేది. ఆ రోజుల్లో నాతో పాటు నాటకాలేసేది. నేనేదో చిన్న చిన్న వేషాలేసేదాన్ని, లేదంటే సరస్వతికి ప్రాంప్టింగ్ ఇచ్చేదాన్ని. కానీ సరస్వతి మాత్రం పెద్ద పెద్ద వేషాలు, హీరోయిన్ వేషాలేస్తూ స్టేజ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో ఓ రోజు అలా నా బలవంతం మీద పారిపోయిన సరస్వతి మా ప్రొడక్షన్ బావ చేతిలో మోసపోయిందని, ఏదేదో అయిందని తెలిసింది. చివరికి దానికో కూతురు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఫోటో ఆ పిల్లదే. తన కూతురు పేరు కళని, అది పెరిగి పెద్దదైందని, దానికి పెళ్లి చెయ్యాలని, ఓ మంచి సంబంధం ఉంటే చూసి పెట్టమని ఈ ఫోటో పంపుతూ ఈ మధ్యనే సరస్వతి నాకు ఉత్తరం రాసింది. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నా పరంగా పోగొట్టుకున్న జీవితాన్ని దాని కూతురు కళ్ళకి అందివ్వాలనుకుంటున్నాను. సతీష్, దయచేసి కళ్ళను నువ్వు పెళ్లి చేసుకోరా. పెళ్లిగా ప్రాధేయపడుతున్నాను రా. నాకు సాయం చేసి పెట్టరా. నీ రుణం ఉంచుకోనరా. చచ్చి నీ కడుపును పుడతాను. నిన్ను నాన్న అని పిలుస్తాను రా. నాన్న, నా కోరిక తీర్చువు. తప్పకుండా తప్పకుండా నీ కోరిక తీరుస్తానమ్మా. కళ్ళని నేను పెళ్లి చేసుకుంటానమ్మా. కళ్ళని ఇంటి కోడలుగా తీసుకొస్తానమ్మా. నేను మాటిస్తున్నానమ్మా. సరేనా? నాన్న, సతీష్. అవునమ్మా, ఆయన నీ పేరు చెప్పారు, మన ఊరి పేరు చెప్పారు, తాతయ్య గారి గురించి కూడా చెప్పారు. ఆ పిల్లాడి పేరేంటన్నా? సతీష్. సతీషా? అతనిక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నారంటే నాలాగే సేల్స్ బాయ్. వాళ్ళ అమ్మగారి పేరేంటి? పద్మ. పద్మ? అవునమ్మా. ఆవిడ నీకు తెలుసా? తెలుసా ఏంటి? బాగా తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్. అయినా వాళ్ళ అబ్బాయి సతీష్కి సేల్స్ బాయ్ ఉద్యోగం ఏం కర్మ? ఎంచక్క ఆ పిల్లాడి ఇంజనీర్ అయితేను. ఇంజనీరా? ఆ కుర్రాడు ఇంజనీరు. అమ్మ కసకతి కష్.
ఏమన్నా? అబ్బే నేనేమనలేదమ్మా. సర్లే పడుకో. అవును మేడం, మీరు డ్యూయల్ రోల్ అని ఎలా అనౌన్స్ చేసామో లేదో మేమంటే మేమని ఇటు బయ్యర్లు అటు ఫైనాన్షియర్లు వరదలా కొట్టుకొచ్చిస్తున్నారు మేడం. అవును తల్లే. అదంతా నా ఫ్యాన్స్ చలువ, అంతే కదండి? కాదు మరి. అయితే ఒకే ఒక కండిషన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ నేనే ఉండాలి. అలా సీన్స్ కన్సీవ్ చేసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకోండి. తప్పుద్దా? అలాగే తల్లే. మంజరి మేడంని కలవాలి. ఏంట్రా? అరే ఓ కళా, కమాన్. నమస్కారం. నమస్తే. ఈ అమ్మాయి కళ అని నా డూప్. మనం తీయబోయే సినిమాకి చాలా అవసరం కదా, అందుకే పిలిపించాను. నా ఎత్తు లావు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరే చూసుకోండి. బ్రహ్మాండంగా సరిపోతుంది. అయినా మీరు ఎంచిన తర్వాత అందులో లోటుపాట్లే ఉంటాయి చెప్పండి. ఉండవుగాక ఉండవు. ఏమండోయ్ ప్రొడ్యూసర్ గారు, మీరేమంటారు? అమ్మాయి బాగుంది, హీరోయిన్ గా బుక్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ లో బుక్ చేద్దరు గాని తొందర పడకండి. అంతేనటవా? అంతే. 2-3 రోజుల్లో మీ దగ్గరికి పంపుతాను, అడ్వాన్స్ ఇద్దరు గాని. ఇద్దరు మరి ఇద్దరు. మీరు ఇంజనీరు అవునా? అవును. మరి డిగ్రీ వరకు చదువుకున్నానని, పారిపోయి వచ్చానని, ప్రొడ్యూసర్నని సినిమా కథ ఎందుకు చెప్పారు నాకు? అవసరం. అవసరమా? అవును, అవసరమే. నీలాంటి అమ్మాయి నాకు భార్య కావాలంటే ఈ చిన్న నాటకం ఆడక తప్పింది కాదు. తప్పైతే క్షమించు. సతీష్, నేనంటే మీకెందుకింత ఇది? చెప్పనా? కను కవ్వ కంటే కనా కకి కష్టం. నాకు అంతే. కమీ కరా కంటే కనా కకి కష్టం. Ha ha ha.